సార్ ఇంటర్ క్రాపింగ్ అండ్ ఫర్టిలైజర్ సబ్సిడీ ఫర్ 4 years ఇస్తుంది. ప్లస్ ప్లాంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 90% డ్రిప్ 90% సబ్సిడీలో ఇస్తున్నాం ఎంకరేజ్ చేయడానికి. డిస్ట్రిక్ట్లో ఇప్పటివరకు 3,800 acres we have touched. Okay. And we have also identified the site to set up the factory in Nainpaka village. Okay. Nainpaka village in Chitta. వర్షాల 12 months వల్ల ఇచ్చిన తర్వాత మరి ఈరోజు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నాక ఈరోజు భూగర్భ జలాలకు ఎటువంటి డోకా లేదు అని మరి విశ్వసించి ఆయిల్ పామ్ పంట ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. మరి భూపాలపల్లి ప్రాంతంలో ఆయిల్ పామ్ పంట వేయాలి, రైతుల్ని మోటివేట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు అనుకున్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే మా నాన్నగారు వెంకటరమణారెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేసిండ్రు. మనం వేద్దాం, ఇక్కడ రైతులను మోటివేట్ చేద్దాం. మరి ఈరోజు వరి వేస్తే మొత్తం సంవత్సరం మొత్తం చేసినా కూడా 30-40 వేలకు మించి రావట్లేదు, పత్తి వేసినా కూడా అదే 30-40 వేలకు మించి రావట్లేదు. రైతుల ఆదాయం పెంచాలి, మనలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది, దీన్ని ఖచ్చితంగా మనం టేకప్ చేయాలి అని చెప్తే నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేకుండే ఆ రోజు. గీ మన ఎత్తనే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, వరంగల్లో ఉంటాను, గీ భూపాలపల్లికి వచ్చేయాలన్నా ఎందుకు అని చెప్పేసి ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేసిన. కానీ ఒక్కసారి ఇందులోకి దిగినాక 3 సంవత్సరాల కిందట రైతుల్ని మోటివేట్ చేయడం స్టార్ట్ చేసినాక, రైతులతో నాకు ఇంటరాక్షన్ పెరిగినాక మరి ఇంతకంటే గొప్ప పని ఏది లేదు అని చెప్పేసి నేను ఈరోజు విశ్లేషిస్తున్నా, ఆ రోజు కూడా అనుకున్నాను. కాబట్టి మరి రైతుల ఆదాయం పెంచాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు మనం టేకప్ చేసిన ప్రాజెక్టే ఈ ఆయిల్ పామ్ ప్రాజెక్టు. మరి రాష్ట్రంలో మరి గత 2-3 సంవత్సరాల్లో సుమారుగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు జరిగింది. 2 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు జరిగింది. భూపాలపల్లి జిల్లాలో లాస్ట్ 2 yearsలో 4,000 ఎకరాలు సాగు జరిగింది. మరి ఇంతమంది వక్తలు చెప్పని విషయం ఏంటిదంటే మరి ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలు పంట పెరుగుతున్నారు, మరి ధర దిగదా? మరి పత్తి బాగా పెడితే ధర తిరుగుతుంది, మరి మిర్చి బాగా పెడితే ధర తిరుగుతుంది. మరి ఇది ఏంటంటే ఇంటర్నేషనల్కి లింక్ అయిన క్రాప్. మరి మనం ఎంత ఇప్పటికి 2 లక్షలు కాదు, మొత్తం దేశంలో 10 లక్షల ఎకరాలు ఉంది. ఇంకా 1 కోటి ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసినా కూడా దీని ధర అట్టనే ఉంటుంది, అంత డిమాండ్ ఉంది. కాబట్టి మనం బయట నుంచి మరి క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ పెట్రోల్ డీజిల్ బయటకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనకు నిలువలు లేవు. కానీ పామ్ ఆయిల్ అనేది మనం డెవలప్ చేసుకునే పంట, కాబట్టి మన దేశంలో పామ్ ఆయిల్ చేయాలి అని చెప్పేసి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి పాత ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం అయినా ఈ పంట రైతులకి మంచిది అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మోటివేట్ చేస్తున్నది.